ఆ కాంగ్రెస్ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మొదలుపెట్టి ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజముందా? ఎంపీ టూర్ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ ను బయటపెట్టిందా? ఎవరా ఎంపీ ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ప్రోగ్రాం అయ్యాక మల్లు రవి ఎమ్మెల్యేలతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత ఇంటికి వెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావడం, ఆయనతో పాటు సరిత ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్లో చేరేందుకే మల్లుతో భేటీ అయ్యారని, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు మల్లు రవితో మంతనాలు జరిపారని గద్వాల జిల్లాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటు కాంగ్రెస్లో కూడా చిచ్చు పెడుతోందట. మల్లు విజయుడు భేటీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గం మండిపడుతోంది. అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విజయుడు ఎంపీని కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని కోరారే తప్ప ఇందులో వేరే ఉద్దేశాలు లేవన్నారు. ఎంపీ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళుతూ తనను కూడా రమ్మని అడిగేసరికి ఆయన కారులో వెళ్లారని, మధ్యలో సరిత ఇంటి దగ్గర కారాపి టీ తాగి వెళదామంటే ఓకే చెప్పాను తప్ప ఇందులో రాజకీయాలు లేవన్నారు. కానీ ఎపిసోడ్తో ఇప్పటికే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కు ఎంపీ మల్లు రవికి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా చెప్పుకుంటున్నారు. అలంపూర్లో సంపత్ కుమార్ వర్గం చేసిన ఘాటు విమర్శలే ఇందుకు నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మనే స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో భేటీ కావడం, ఆయన్ను కారులో కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ నేతల ఇళ్లకు తీసుకుపోయి సన్మానాలు చేయడాన్ని ఎలాంటి క్రమశిక్షణగా చూడాలని ప్రశ్నిస్తోంది సంపత్ కుమార్ వర్గం. అటు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం వెనక కూడా కొందరు కాంగ్రెస్ నేతల హస్తమే ఉన్నట్టుగా అనుమానిస్తున్నారట. మల్లు సంపత్ వర్గాల మధ్య విభేదాల క్రమంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల పనులను, పైరవీలను ఎంపీ మల్లు రవి చేస్తున్నారని, కొందరితో టచ్లో ఉంటూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని మండిపడుతోంది సంపత్ కుమార్ అండ్ టీం. ఈ క్రమంలోనే తాజాగా విజయుడితో మల్లు రవి భేటీ కావడం అలంపూర్ కాంగ్రెస్లో దుమారం రేపింది. నియోజకవర్గంలోకి ఎంపీ వస్తే ఎవరూ వెళ్లొద్దని తన అనుచరులకు అల్టిమేటం జారీ చేశారట సంపత్. ఎంపీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ కూడా ఆయనే పెట్టించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద అలంపూర్ కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలు చినికి చినికి గాలివానలా మారుతుందా లేక చిరుజల్లులతో ఆగిపోతుందా అన్నది చూడాలి.